వాటికి బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. తెల్లవారుజామున 3 గంటల నుంచే యాత్రికులను అనుమతించారు. 6.5 లక్షల మంది భక్తులు యాత్ర కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 48 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. బాల్టాల్, పెహాల్గావ్ ప్రాంతాల నుంచి భక్తులు యాత్రకి బయలుదేరారు. బిగ్ టీవీ టీం ఈ సాహస యాత్రను ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది. మా ప్రతినిధి గణేష్ బాల్టాల్ యాక్సెస్ చెకింగ్ పాయింట్ నుంచి మరిన్ని డీటెయిల్స్ ను అందిస్తారు. అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. తెల్లవారుజామున 3 గంటల నుంచి యాత్రికులను అనుమతించారు. 6.5 లక్షల మంది భక్తులు యాత్ర కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 48 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. బాల్టాల్, పెహాలేగావ్ ప్రాంతాల నుంచి భక్తులు యాత్రకి బయలుదేరారు. అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. తెల్లవారుజామున 3 గంటల నుంచి యాత్రికులను అనుమతించారు. 6.5 లక్షల మంది భక్తులు యాత్ర కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 48 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. బాల్టాల్, పెహాల్గావ్ ప్రాంతాల నుంచి భక్తులు యాత్రకి బయలుదేరారు. అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. తెల్లవారుజామున 3 గంటల నుంచి యాత్రికులను అనుమతించారు. 6.5 లక్షల మంది భక్తులు యాత్ర కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 48 రోజుల పాటు యాత్ర కొనసాగుతుంది. బాల్టాల్, పెహాలేగావ్ ప్రాంతాల నుంచి భక్తులు యాత్రకి బయలుదేరారు. బిగ్ టీవీ టీం ఈ సాహస యాత్రను ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది. ఇక మా ప్రతినిధి గణేష్ మరిన్ని డీటెయిల్స్ ను అందిస్తారు. అమర్నాథ్ యాత్ర తొలి మజిలీ ప్రారంభమైంది. అమర్నాథ్ యాత్రకు దాదాపుగా ఈ రోజే తొలి ప్రారంభంగా జరుగుతుంది. దాదాపు 48 రోజుల పాటు జరిగే ఈ యాత్ర ఏదైతే ఉందో అమర్నాథ్ యాత్ర అత్యంత కఠినమైనది. అత్యంత భక్తి శ్రద్ధలతో దాదాపుగా 22 కిలోమీటర్లు ఏదైతే మనం బాల్టాలో ఉన్నామో బాల్టాలోనే ఉండే ఈ ప్రాంతం నుంచి మొదలవుతుంది. దాదాపు ఈ ఏడాది 6.5 లక్షల మంది పైగా భక్తులు వస్తారనేది ఒక ఇప్పటికే రిజిస్ట్రేషన్ అనేది ఉంది కాబట్టి మనం చూస్తున్నాం. ఒక్కసారి చూడొచ్చు. ఒకసారి అంటే అందరూ ఇక్కడ చేరుకున్న తర్వాత వివిధ ప్రాంతాల నుంచి ఏదైతే ఒక పాయింట్ ఉందో పాయింట్ కి చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి అంటే బేస్ క్యాంపులు ఏవైతే ఉన్నాయో బేస్ క్యాంపుల నుంచి ఈ విధంగా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. వచ్చిన తర్వాత ఇక్కడ పూర్తిగా చెకింగ్ అంటే ఇక్కడ నుంచి మనం చూస్తున్నాం. దీన్ని యాక్సెస్ కంట్రోల్ గేట్ అనేది దీన్ని ప్రధానంగా చెప్తారు. మనం చూడొచ్చు. యాక్సెస్ కంట్రోల్ గేట్ అనేది మనకు కనిపిస్తోంది. మనం ఈ గేట్ లో దాదాపుగా మనకి ఒక విధంగా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో అటు యాదాద్రి కావచ్చు, తిరుపతి కావచ్చు, లేకపోతే కనకదుర్గ అమ్మవారి ఆలయం కావచ్చు, ఇలాంటి ప్రాంతాల్లో ఉండే ఏదైతే ఒక యాక్సెస్ కంట్రోల్ గేట్ ఉంటుందో ఆ విధంగానే వీళ్ళంతా ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత చూస్తున్నాం. వీళ్ళంతా ఇక్కడ నుంచి చెకింగ్ అవుతుంది. అంటే ప్రధానంగా మనం ఇక్కడ చూస్తున్న ఇక్కడ లగేజ్ అనేది మనకి కనిపిస్తుంది. లగేజ్ చెకింగ్ చేసిన తర్వాత అక్కడ నుంచి వీళ్ళు యాక్సెస్ కంట్రోల్ గేట్ దగ్గరికి వస్తారు. యాక్సెస్ కంట్రోల్ గేట్ లో ప్రధానంగా 2 ఉంటాయి. మనం చూడొచ్చు. ఒక్కసారి యాక్సెస్ కంట్రోల్ గేట్ లో ఉండేది దీన్ని ఫస్ట్ దీన్ని కేవైసీ ఏదైతే ఉందో ఈ కేవైసీ కార్డుని వీళ్ళు ప్రధానంగా ఫస్ట్ చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి వీళ్ళకి ఈ గేట్ ఉందా లేదనేది ఉందా లేదనేది ఒక దీన్ని చూస్తారు. అంటే ఇది పూర్తిగా అంటే ఇది జియో ట్యాగింగ్ కార్డు. ఈ జియో ట్యాగింగ్ కార్డ్ అనేది ఉంటుంది. దీని ద్వారానే పూర్తిగా ఇక్కడ నుంచి ఒక యాక్సెస్ అని జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం చూస్తున్నాం. ఒక్కసారి కొంచెం ముందుకెళ్తే పూర్తిగా ఇక్కడ నుంచి ఈ 2 చెకింగ్ జరిగిన తర్వాత అప్పుడు మనం అమర్నాథ్ యాత్రకి పైకి వెళ్ళడానికి ఒక అనుమతి అయితే వస్తుంది. మనం చూస్తున్నాం క్యూ లైన్ ని
పూర్తిగా మనకి ఎక్కడికెక్కడ బిఎస్ఎఫ్ కావచ్చు, లేకపోతే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కావచ్చు, లేకపోతే సిఆర్ఎఫ్ కావచ్చు, ఇలాగా అన్ని సెక్షన్ సంబంధించిన సిఆర్పిఎఫ్ దళాలు కావచ్చు, అందరూ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మనం చూస్తున్నాం క్యూ లైన్ లోకి, అంటే ఒక బ్యాగేజీ చెకింగ్ అయిన తర్వాత వీళ్ళు ఇందులోకి ఇక్కడ నుంచి బ్యాగేజీ చెకింగ్ అయిన తర్వాత ఈ క్యూ లైన్ లోకి పంపిస్తారు. మరోవైపు మనం ఏదైతే క్యూ లైన్ లోకి వెళ్తున్న వాళ్ళని మనం చూస్తున్నాం, ఇక్కడ పురుషులకు వేరేగా, ఇక్కడ మనం చూస్తున్నాం మెన్ ఆర్ ఉమెన్ కి వేరుగా ఇక్కడ ఉండే దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒకసారి చూడొచ్చు, మనం యాక్సెస్ కంట్రోల్ సంబంధించిన రూమ్ చూస్తున్నాం. ఇక్కడ వీళ్ళు అంటే ఇక్కడ ఈ రెండింటిని చెకింగ్ జరిగిన తర్వాత యాత్రకి వీళ్ళంతా ముందుగా వెళ్తారు. మనం చూస్తున్నాం చాలా వరకు ఇక్కడ అనేక మంది భక్తులు వస్తున్నారు. భక్తుల్ని మనం చూస్తున్నాం. ఈ భక్తులంతా వచ్చిన తర్వాత చాలా వరకు భక్తులందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత యాక్సెస్ గేట్ ద్వారా లోపలికి ప్రవేశిస్తారు. మనం చాలా మంది కొంతమంది తెలుగు భక్తులు ఎవరు ఉన్నారు వీళ్ళందరూ చూసి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఒక్కసారి చూస్తున్నాం చాలా మంది ఈ యాక్సెస్ దాంట్లోకి అందరూ వెళ్తున్న దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. అంటే ఈ విధంగా మొత్తం టోటల్ గా ఎక్కడికక్కడ భక్తులందరూ దీనిలోకి వెళ్తారు. అంటే దాదాపుగా 48 రోజుల పాటు కంటిన్యూగా ఈ యాత్ర అనేది కొనసాగుతుంది. కాబట్టి ఈ యాత్రని పూర్తి స్థాయిలో అందరూ ఈ 48 రోజుల పాటు వస్తారు. ఎందుకంటే అక్కడ మంచు పరమేశ్వరుని, మంచు శివుని చూడడం కోసం వెళ్తారు. దాదాపుగా ఇప్పుడు మనం వెళ్తున్న బాల్టాలయం నుంచి దాదాపుగా 18 కిలోమీటర్లన్నా ముందుగా వెళ్ళాల్సిన యాక్సెస్ రూమ్ కి సంబంధించి 22 నుంచి 23 కిలోమీటర్లు ఉంటుంది. మరోవైపు పెహలేగాం నుంచి దాదాపుగా 32 కిలోమీటర్లు అని చెప్పినా 38 కిలోమీటర్ల వరకు ఈ ప్రాంతం అంతా ఉంటుంది. ఈ విధంగా మొత్తం టోటల్ గా మనకి ఈ రెండు దృశ్యాలనే కనిపిస్తున్నాయి. ఈ రోజు ప్రారంభం కాబట్టి తొలి రోజు ప్రారంభం ఇంత హడావిడిగా ఉంటుంది. తర్వాత భక్తులు దాదాపు 6 లక్షల మంది విడతలుగా ఎవరికైతే కేటాయించారో యాక్సెస్ పాసులు కావచ్చు, మిగతా ఆ డేట్ల వారీగా అందరూ చేరుకుంటారు. ఇది బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా ఇక్కడికి ఈ అమరనాథ్ యాత్రకి చేరుకొని ఏదైతే వాళ్ళకి సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ ప్రకారం అన్ని పాసులు తీసుకోవడం, జియో ట్యాగింగ్ చేసుకోవడం అన్ని చేసిన తర్వాత మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఏ విధంగా ఉంటుంది అంటే ఈ దాదాపుగా 22 కిలోమీటర్ల ఈ కొండ చర్యల్లో ప్రయాణం ఆ మంచు శివుని చూడడం కోసం ఏ విధంగా ఉంటుంది అనేది మనం ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉంది. చూసిన తర్వాత దీన్ని అడుగడిగినా కూడా ఏ విధంగా ఉందనేది చూసి ఆ తర్వాత మనం ఎక్కడెక్కడ మజీదులు ఉంటాయి, ఏ విధంగా ఉంటుంది, ప్రయాణం ఎలా సాగుతుందండి, ఖచ్చితంగా బిగ్ టీవీ మీకు అడుగడిగినా దీన్ని ఒక ఎక్స్క్లూజివ్ అందించబోతుంది. ఇప్పుడు ప్రాథమికంగా ఇప్పుడు జరుగుతున్నది ఏదైతే ఉందో దీనికి సంబంధించిన దృశ్యాలు ఇవన్నీ ఇక్కడ దీన్ని అయిన తర్వాత ఈ తొలి మజిలీ అయిన తర్వాత అక్కడ నుంచి ఒక యాత్ర అనేది కొండచర్యల్లో ప్రారంభమవుతుంది.